వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి సత్యవతి ఆకస్మిక తనిఖీ. తడిసిన ధాన్యాన్ని సేకరిస్తామని రైతులకి భరోసా. జడ్చెర్ల దారిలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. మృతుడు కాన్కూరు గ్రామానికి చెందిన గుత్తి కుమార్. అత్యాచారానికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష. ఏడాదిలోనే చాకచక్యంగా ఛేదించిన అనకాపల్లి దిశ పోలీసులు. విమర్శకుల ప్రశంసలు పొందుతున్న ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మధ్యతరగతి అమ్మాయి అబ్బాయికి మధ్య సాగే ప్రేమ కథే ఈ చిత్రం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యంని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించాలని, తేమ పేరుతో రైతులని ఇబ్బందికి గురి చేయవద్దని అధికారులని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. అందరికి న్యాయం చేసి కేశంపేట మండలం పరిధిలోని కానుకూరు గ్రామానికి చెందిన గుత్తి కుమార్ కుర్మ కానుకూరు నుండి జడ్చెర్లకు వెళ్లే దారిలో గోప్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడం వలన సంఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భార్య, కుమారుడి రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. బాలికపై అత్యాచారం చేసిన యువకుడి కేసుని అనకాపల్లి దిశ పోలీసులు ఏడాదిలోనే చాకచక్యంగా ఛేదించారు. డీఎస్పీ మల్లా మల్లేష్ ఆధ్వర్యంలో టీమ్గా ఏర్పడి కేసుని విచారణ చేపట్టారు. గత ఏడాది మే 11న దేవరపల్లి పరిధిలోని 7 ఏళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకి 23న ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. న్యాయస్థానం మైనర్ పై అత్యాచారం చేసిన కేసుని నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. అత్యాచారానికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె తల్లి మాట్లాడుతూ, మరొకరికి ఇటువంటి అన్యాయం జరగకూడదని కోర్టు సరైన తీర్పు ఇచ్చిందని, పోలీసులు మాకు న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. మా పోరాటానికి, పోలీసుల కృషికి న్యాయం జరిగిందన్నారు. చాలా మంది కేసు పెట్టవద్దని వారించిన పోలీసులపై నమ్మకంతో న్యాయ పోరాటం చేశామని తెలిపారు. డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. చేసి సాయం చేశారు. ఎంత తొందరగా న్యాయం జరుగుతుందని మాకు తెలియదు. మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మందికి ఇది గుణపాఠం అవ్వాలి. ఇంకొకరు కూడా ధైర్యంగా పిల్లలకి ఇలా జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మే 11 రిపోర్ట్ అయింది లాస్ట్ ఇయర్. 23rd వేసామంటే ఎగ్జాక్ట్గా 12 డేస్లో మేము ఛార్జ్ షీట్ వేయగలిగాం ఈ కేసులో. కరెక్ట్గా 1 year లోపు కన్విక్షన్ వచ్చింది. 1 year లోపు ఈ కేసు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కొన్ని కేసుల్ని ఐడెంటిఫై చేసాం. ఆ ఐడెంటిఫై చేసిన కేసుల్ని మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్లోజ్గా మానిటర్ చేస్తూ వాటిని విట్నెస్లు ప్రొడ్యూస్ చేయడము, ట్రయల్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వడం. దానివల్ల ఈ మధ్యకాలంలో దగ్గర 5 కేసుల్లో మాకు కన్విక్షన్ వచ్చాయి. 5 కేసుల్లో 2 కేసుల్లో అయితే 20 years పడ్డాయి. ఒక కేసులో 10 years పడింది. ఇంకో కేసులో 7 years పడింది. అలాగే ఈ పోక్సో కేసుల్లో వితిన్ 1 yearలో మేము
కన్వెన్షనల్ తెస్తున్నాం. సో దట్ ఈ కన్వెన్షన్ వల్ల మన సొసైటీలో ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి కేసులు అఫెన్సులు చేస్తే కన్విక్షన్ ఇమీడియట్గా వస్తుందని. సో ఇదంతా మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ కేసుల మీద ట్రయల్ జరుగుతుంది. సో దీనివల్ల మేము మంచి రిజల్ట్స్ అచీవ్ చేస్తున్నాం. ఇంకా ఇలాగే ఒక 10 కేసులు ఐడెంటిఫై చేసాము. వాటిలో కూడా మేము త్వరలో రిజల్ట్స్ చూపిస్తాం. చాలా చిన్న సినిమాగా మే 12న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ప్రేమ కథా చిత్రంగా నిలిచింది. చార్మి నటించిన మంత్ర, అనుపమ పరమేశ్వరన్, సీతాకోకచిలుక ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ 2 బ్లాక్ బస్టర్లని నిర్మించిన అదే ప్రొడక్షన్స్ హౌస్ ఇప్పుడు ఈ సినిమాని నిర్మించింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి, అబ్బాయికి మధ్య సాగే ప్రేమ కథే ఈ చిత్రం. ప్రేమ కథతో పాటు మంత్రముగ్ధులను చేసే పాటలు, యాక్షన్ సీక్వెన్సెస్ కలగలిపి అన్ని ఎమోషన్స్ని నిండుగా ఉండడంతో ప్రేక్షకులకి ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒక చిన్న బడ్జెట్ చిత్రం అధిక సంఖ్యలో స్క్రీన్లు, షోలతో నడవడం అంత సులభం కాదు. ఇంతలా దూసుకుపోతుందంటే అది సినిమాలో ఉన్న కథలో ఉన్న దమ్మే దీనికి నిదర్శనం. సో మీడియా మిత్రులందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు రవి ప్రకాష్ బోడపాటి. నేను బ్యూటిఫుల్ గర్ల్ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్. అండ్ ఈ మూవీ జెన్నెక్స్ మూవీస్లో జరిగింది. జెన్నెక్స్ మూవీస్లో మీ అందరికీ తెలుసు, ఫస్ట్ మూవీ మంత్ర అనే మూవీ వచ్చింది లైక్ 2007లోని. ఇట్ వాజ్ అ బిగ్ బ్లాక్ బస్టర్. అప్పుడు దాని వాల్యూ తెలియలేదు నాకు. ఇప్పటికి ఇంకా 15 years తర్వాత కూడా వింటుంటే బాగా తెలుస్తుంది యాక్చువల్గా. సో మంత్రాకి నాకు స్టిల్ ఐ రిమెంబర్ థియేటర్స్లో కొట్టుకునేవారు టికెట్స్ కోసం. 4 టికెట్స్ కోసం వస్తుంది సినిమా చూడడానికి. 4 వస్తే ఒకరికే టికెట్ దొరికి మిగతా 3 తిట్టుకొని వెళ్ళిపోయేవారు. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది మంత్ర. అండ్ దాన్ని మీ మీడియాలో కూడా చాలామంది అప్పుడు కూడా ఉండుంటారు. సో యూ మస్ట్ బీ నోయింగ్. సో మంత్ర తర్వాత రీసెంట్గా, అంటే ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్, జెన్నెక్స్ మూవీస్లో రీసెంట్గా బటర్ఫ్లై మూవీ చేసాం. అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ నిహాల్ కోదాటి ఇద్దరు లీడ్గా చేసిన సినిమా. అండ్ డిసెంబర్లో హాట్స్టార్లో రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేసింది అక్కడ కూడా. లైక్ ఐ మీన్ వెరీ బిగ్ నంబర్స్, అంటే చాలా ఎక్కువ వ్యూయింగ్ అవర్స్ వచ్చాయి. లైక్ నంబర్ 1 ప్లేస్లోని ఇట్ వాజ్ లైక్ ఫర్ అబౌట్ 4-5 weeks నంబర్ 1 ప్లేస్లో ఉంది హాట్స్టార్లోని బటర్ఫ్లై. అండ్ దెన్ బటర్ఫ్లై తర్వాత ఇప్పుడు బ్యూటిఫుల్ గర్ల్ సినిమాతో మీ అందరి ముందుకు వచ్చాం. అండ్ రియల్గా చెప్పాలంటే జెన్యూన్గా ఫ్రమ్ హార్ట్ very emotional and very happy with how the audience are receiving this movie. ఎలా అంటే ఏడ్చుకొని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా నవ్వుతూ చాలా సంతోషంగా ఫుల్ మీల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను. ఇంకా మీరందరూ ఇక్కడ వచ్చారు, ఈరోజు మాకు సపోర్ట్ చేస్తున్నారు. దీనికోసం థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ Drishika Chandar and I play Charitra in the story of a beautiful girl. My character's name is Charitra. Deenki, honestly, first of all, I'm really grateful to be a part of a project like a story of a beautiful girl, because each story I think has a message in the end, and a message that relates to everybody, from parents to girls to guys to anybody and everybody. There's a message that relates to it, and it's a story that's a complete entertainer. ఈ సినిమా కోసం ఏం చెప్పాలంటే, యాజ్ అన్ ఆడియన్స్ అయితే వెన్ ఐ డూ వాచ్ అ రొమాంటిక్ ఫిల్మ్ ఆర్ అయితే ఒక సినిమాలో రొమాన్స్ జరుగుతుంటే ఐ ఎంజాయ్ ఇట్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ దట్, బికాస్ ఐ థింక్ మేమందరు ఆడియన్స్ ఇలాంటి ఉన్నాము. We like watching romance and it makes us hopeful in life to find romance for ourselves. And audience that have supported us till now and watched our film and encouraged us, it's because of all you media people and the audience that we are still running in theatres. And we have, like Nihal said, like Ravi sir said, after Ravi sir put that video out, chala calls ochina, and those calls are not normal calls. They were emotional and crying. People were really emotional for the film, and there were days okka rojlo we went audience to memandaru kalsi we sat and watched the movie, and the audience didn't know we were there. Kani to see them tear up in our scenes, to laugh in the happy scenes, made us feel like okay, now we have pulled together a film that
brings people together. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో ఏళ్లనాటి కబ్జా కోరల్లో ఉన్న 22 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ ఇనాం బలవతా భూమి కథ ఎట్టకేలకి ఒక కొలిక్కి వచ్చింది. పట్టేదారు వారసుల పట్టాలో విస్తీర్ణం అతి తక్కువగా 3 ఎకరాలే ఉండగా వారసులు ఇదేమి అన్యాయమని ప్రశ్నించారు, తిరగబడ్డారు. చిన్నుబాయి, నర్సయ్య నారాయణ, గంగారాం మనవళ్ళు వారు మాట్లాడుతూ తాము ఎవరికి అమ్మలేదు అని, పట్టాదారు సంతకాలు పెట్టినట్టు లేదని, భూమి ఎందులోనూ పోయినట్లుగా తమకేమీ నోటీసులు ఎవరూ ఇయ్యలేదని అన్నారు. ఏ ప్రభుత్వమైనా ఒక పేద కుటుంబాన్ని నెట్టేసి భూమిని తీసుకోదని తెలిపారు. దీన్ని మీరు ఇచ్చారు కాబట్టి దీన్ని కోర్టుకి వెళ్తున్నాను. కోర్టుకి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు మాత్రం మీరు ఇంత ముందు ఎట్లయితే ఉండదో ఆ విధంగా తినుకోవాలి. ఓకే సార్.
అవి దగ్గర మేము స్టే ఆర్డర్ తెప్పిస్తాం. స్టే ఆర్డర్ తెప్పించిన తర్వాత మీరు ఓకే సార్. ఓకే. స్టే ఆర్డర్ మీకు రేపు వచ్చే వరకు ఇయర్ నుంచి అయితే మీరు మీది స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత ఆపేస్తాం. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇచ్చేది ఇది అక్కడ పోయి తెచ్చుకోండి. 1976 వరకు మనకు ఉన్నది కదా సార్. దీన్ని ఏమైనా ఖారీజ్ అయింది ఎక్కడైనా? ఏది 1954 నుంచి 75-76లో ఇందాక చెప్పింది. 70 ప్రకారంగా సరైన ఎలా ఉంటున్నాము. గవర్నమెంట్ ఏమైనా తీసుకున్నాం. గవర్నమెంట్ లో అది కలిపేసి తొలగించేసారు. పట్టదారు నుండి తొలగించేసారు. పట్టదారు తొలగించి మరి పట్టదారుకు 22 ఎకరాలు 28 గుంటల భూమి ఉన్న భూమిని 22 ఎకరాలు 22 భూమి అనేది లేనే లేదు. అసలు ఆ భూమే లేదు. సరే మేము స్టే ఆర్డర్ తెచ్చుకోండి. స్టే ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మాత్రము ఎవరు ఇంతకుముందు ఏ హద్దులో ఉండేది ఆ హద్దులో ఉంచుకోండి మీరు. ఇంకొకటి సార్, వాళ్ళు హద్దులో ఉన్నా కానీ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత భూమిలో ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఇనాం భూమి ఇప్పుడు ఇది ఇనాం ఇక్కడ అయితే వీళ్ళకి సర్వే నంబర్ లేదు, వీళ్ళకి భూమి. ఇప్పుడు ఈ ఇద్దరికి భూములు ఉన్న దాంట్లో దుర్గం గులాబకు కూడా ఇక్కడ ఉంది 112/17 అన్ని రికార్డ్ పెట్టేసి అది ఆల్రెడీ రికార్డ్ అది మీకు కూడా చెప్పిన అదే చెప్పిన తర్వాత విషయం. మన విషయం ఏంటిది? 22 ఎకరాల 20 గుంటలు ఇనాం దానికి అన్ని దాని మీద ముద్దకుండా మనం అది వేరే ఉన్నది లేదు. ఇప్పుడు 1976లో ఇది పాతది ఇనాం ల్యాండ్ అని 112/18 ఇచ్చిన అన్నట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. ఏది నా దగ్గర ప్రొడ్యూస్ చేసుకో దాంట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో. దాంట్లో మీ దగ్గర ఫార్వర్డ్ చేయమన్నా నేను ఫార్వర్డ్ చేయరాదు. దాన్ని ఏమన్నా ఇక్కడ లేదు మీది మీరే పోవాలి. ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తే ఎట్లానే అది కూడా చెప్పాక కూడా అది పంపించింది. దాన్ని కూడా మేము ఇస్తాం, మేము చేయం, మీది మీరు పోవాలని చేసుకోవాలి. దానికి కూడా ఇక బీలికే వాళ్ళని ఇట్లా అంటే మేమే చేస్తాం సార్. కానీ ఎందుకు అట్లా ప్రాణం పోయినా వదలం కానీ లేదా ఇట్లా ఎందుకు కానీ మీతో వదిలే భూమి సమస్య లేదు సార్. కానీ ఎందుకని ఇది ఇనాం భూమి. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు కోర్టులో వేస్తే జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఇలా ఇది కన్ఫర్మ్ సార్. ఎందుకంటే మనం ముఖాలు చూసుకుంటే ఎందుకు పోవాలి వీళ్ళు అన్నట్టు మేము ఆలోచిస్తున్నాం. మదన్పల్లిలో కిడ్నాప్ కి గురైన 2 మైనర్ బాలికల ఘటనని గంటల వ్యవధిలోనే దిశ పోలీసులు ఛేదించారు. దిశ SOS కు చిన్నారుల తల్లి లావణ్య కాల్ చేసి సమాచారం ఇచ్చారు. పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. కదిరి బస్టాండ్లో నిందితుడిని పట్టుకొని చిన్నారులని కాపాడారు. చిన్నారుల బాబాయి సోమశేఖర్ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సకాలంలో దిశ SOS కి కాల్ చేయడం వల్లనే తన పిల్లలు దొరికారని తల్లి లావణ్య తెలిపింది. నమస్తే సార్, నా పేరు లావణ్య సార్. ఈ పాప నా కూతురు. ఈ పాప వచ్చి నా బావ కూతురు సార్. నేను మా 5 ఏళ్ళ ఈసారి నా భర్త చనిపోయి మా అమ్మోళ్ళ ఇంట్లో నా బిడ్డలను వాలంటరీగా జాబ్ చేసుకుంటూ నా పిల్లల్ని నేను సాక్కుంటా ఉన్నాను. మా బావ ఫుల్ సైకో సార్, ఫుల్ డ్రింకరు. మా పాపను 2 రోజులు హాలిడేస్ అని మా అత్త మా అమ్మోళ్ళ ఇంట్లో బలవంతంగా పిలుచుకొని వెళ్ళిపోయినాడు సార్. నిన్న మధ్యాహ్నం పిలుచుకొని వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి మేము సార్ వాళ్ళతో SI సార్లో కూడా నేను కాల్ చేశాను సార్. మాట్లాడినాము. మళ్ళీ మేము దిక్కు తెలియక ఎక్కడెక్కడో ఎత్తికినాము. లాస్ట్కు SI సారు కానిస్టేబుల్ అందరూ వచ్చి మా పిల్లల్ని సేవ్ చేశారు సార్. కదిరి బస్ స్టాండ్లో దొరికినారు సార్. సార్కి దొరికినారు. ఇప్పుడు నా పిల్లలు నాకు దొరికినారు సార్. సార్ వాళ్ళనే మాకు దొరికినారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో 4,48,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. 1,80,00,000తో కోవెలకుంట్ల పట్టణంలో ప్రజలకి మంచినీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో జలజీవన్ పథకం తెచ్చామన్నారు.
కన్నాదంతే ప్రచోదయాదో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన 20 వార్డు మెంబర్లు గెలిపించారు. అట్లే నన్ను కూడా సేవ చేయమని ఉప సర్పంచ్గా మీరు ఈ అవకాశాన్ని ఇలాంటి ఈ యొక్క సమావేశకు అధ్యక్షంగా వహిస్తున్నారు. లోకేష్ బాబు గారు వచ్చారు, బనగానపల్లికి వచ్చారు. బనగానపల్లికి వచ్చినప్పుడు దాదాపు 105 రోజుల నుంచి అది పాదయాత్ర చేస్తామని చెప్తా ఉన్నారు. మంచిదే, ఎవరు పాదయాత్ర చేసినా కూడా దాంట్లో బాధపడేది ఏముంది? వాళ్ళ కాళ్ళకు బొబ్బలు వెళ్ళి పోయి వాళ్ళు ఏదో పాదయాత్ర చేసుకుంటే తప్పేం లేదు. వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే కూడా తప్పులేదు, మమ్మల్ని విమర్శించినా తప్పులేదు. ఎందుకంటే విమర్శలు చేసే దాంట్లో అది వాస్తవాలకు దగ్గరగా ఉండి విమర్శలు చేస్తే బాగుంటుంది. ప్రతిపక్షం అనేది దానికోసమే ఉంది, మాట్లాడాలి. ప్రతిపక్షం అనే తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఆ మాట్లాడే విధానం, మాట్లాడే తీరు, మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలనో తెలుసుకొని మాట్లాడాలి. మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడడం. మొన్న బనగానపల్లికి రావడం జరిగింది. బనగానపల్లిలో ఎక్కడా మేము అడ్డుకోలే, ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. మేము స్వాగతించినాం. ఏ పార్టీ అయినా కూడా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా కూడా ఈ యొక్క పాదయాత్రలు చేసుకోవచ్చు. దాన్ని అడ్డుకుంటే ప్రజల్లో అభాస్ పాలయ్యేది మేమే. ఆ మాత్రం తెలియదా మాకు? మేము ఎక్కడ అడ్డుకుంటున్నాం? ఈ జనార్దన్ రెడ్డి మాట్లాడతాడు, రా చూసుకుందామంటాడు. నన్ను చేతులు పైకెత్తాడు, తొడలు కొడతాడు. నేను ఎక్కడన్నా అడ్డుకుంటున్నానా? నువ్వు వచ్చి నువ్వు ఫలాని నేను ఇది చేసినాను, నువ్వు ఇది చేయి, ఇది చేయలేదు, ఇది చేస్తావు, మా ప్రభుత్వం వస్తే మీరు ఈ తప్పులతో ఈ విధంగా ప్రజలకి ఇబ్బంది ఉందని చెప్పేసి సందర్భంగా తెలుసు. అలాగే టీఎన్ఎస్ఎస్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూషన్ లో పనులు జరుగుతున్నాయి. అలాగే దూరదర్శి ప్రాజెక్టు కూడా మనకు గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది, అవి కూడా పనులు మొదలు కాబోతున్నాయి. ఈ ప్రాంతానికి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో జాగృతి పోలీస్ కళా బృందంచే అవగాహన సదస్సు జరిగింది. తొర్రూరు డీఎస్పీ నర్సింహులపేట ఎస్ఐ మంగిలాల్ ఆధ్వర్యంలో కొమ్ములవంచ గ్రామంలో గుట్కా, సైబర్ నేరాలు, మంత్రాలపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరాజు వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు డోనికోని రామన్న, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యసనాలకు దూరం ఉండాలి. వ్యసనాలకు దూరం ఉండి ముందు భవిష్యత్తును ఆలోచించి మంచి నడవడికతోని, మంచి చదువుపైన కాన్సన్ట్రేషన్ చేసి మంచి క్రమశిక్షణతోని ఉండగలిగితే రాబోయే భవిష్యత్తులో సొసైటీ ఇంకా మంచి నిర్మాణమై జీవితం పట్ల మంచి సుఖం అనేది ఏంటిది అనేది తెలుస్తుంది. అంటే యువతను మంచిగా తీర్చిదిద్దాలి అంటే తల్లిదండ్రులు కూడా
కొంత సమయాన్ని పిల్లలతో కేటాయించాలి. రోజంతా పొద్దున్న నుండి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయినాం, వచ్చి వంట చేసినాం, తిన్నాం, పడుకున్నాం అనేది కాకుండా చిన్నపిల్లలు ఏదైతే ఇప్పుడు మన ముందు కూర్చున్నటువంటి ఏజ్లో ఉన్నారో పిల్లలు నేర్చుకునే క్రమశిక్షణ కానీ, మంచి బుద్ధులు కానీ, సంస్కారం కానీ, పిల్లలకు ముఖ్యంగా నేర్పే సంస్కారము ఈ మన ముందు కూర్చున్న ఏజ్లో మాత్రమే నేర్పగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళు 10 సంవత్సరాల వయసు దాటుతారో అప్పుడు మనం నేర్పించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు నేర్చుకోరు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు స్వతహాగా సమాజం నుండి, చుట్టుపక్కల వాళ్ళ నుండి, మరియు పీర్ ఏజ్ గ్రూప్ అంటే ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి వరకు తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను మైండ్లో పెట్టుకుంటారంటే 10 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు. చిన్నోళ్ళు కదా, వాళ్ళకి చెప్తే అర్థం కాదు అని మన చాలామంది పేరెంట్స్ అనుకుంటారు, కానీ అది తప్పు. అది పుట్టిన వెంటనే వాళ్ళకు తల్లిదండ్రుల సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు శ్రీదేవి దంపతుల కుమార్తె నూకల ఉమాహారతి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్లో ఐఐటి పూర్తి చేసిన ఉమాహారతి తన 4వ ప్రయత్నంలోనే ఈ ఘనతని సాధించింది. ఉమాహారతి సోదరుడు సాయి వికాస్ 2021వ సంవత్సరంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకుని సాధించి శిక్షణ పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విధుల్లో చేరాడు. సివిల్ సర్వీసెస్లో 3వ ర్యాంకుని సాధించిన ఉమాహారతితో పాటు ఆమె తల్లిదండ్రులకి పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు శతాభివందనాలు తెలుపుతున్నారు. అదంతా చేయలేదు అండ్ దట్స్ ఇట్. నేను వచ్చే వరకు రాద్దామని డిసైడ్ అయ్యాను, సో రాశాను. నేను ఒక బ్రీఫ్ కొంచెం 7-8 మంత్స్ ఢిల్లీలో ఉండే, దాని తర్వాత వచ్చేసి నేను ఇంట్లో ఉండే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళ సపోర్ట్తోనే నేను చదువుకున్నాను. మీకు దీనికి రావడానికి మోటివేషన్ ఏమైనా ఉన్నారా? ఇన్స్పైర్ మై ఫాదర్ కంప్లీట్లీ 100%. థర్డ్ ర్యాంక్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, డెఫినెట్లీ నాట్. నేను ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు వాళ్ళ ర్యాంక్ లిస్ట్లో అనుకున్నాను. థర్డ్ ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ ఎన్ని గంటలు చదివారు? ఒక 7-8 అవర్స్. ఆప్షనల్ ఏదైనా సబ్జెక్ట్? ఆంథ్రోపాలజీ. ముందు జాగ్రఫీ ఉండేది, తర్వాత అది చేంజ్ చేసి ఆంథ్రోపాలజీ చేసుకున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏదైనా మీ యొక్క ఒపీనియన్? సపోర్ట్ చేయండి అంతే. ఐ వుడ్ సే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించవచ్చు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్కి ఎమోషనల్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, అంతే. ఇన్ఫర్మేషన్, కంటెంట్, బుక్స్ అన్నీ ఫ్రీగా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరకదు. సో అదే ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూత్కి కొంతమంది అంటే నేను ఫెయిల్యూర్ అని చెప్పి సూసైడ్ కానీ అటువంటివి చేసుకుంటారు కదా, అటువంటి యూత్కి అంటే ఓటమి అయ్యే వాళ్ళు ఒకటి డిస్ప్లే అవుతారు కదా, అటువంటి వాళ్ళు మీరు చెప్పే సందేశం? డిమోటివేట్. ఓకే, ఐఎమ్ రిలీవ్డ్. రిలీఫ్ ఇస్ ద ఫీలింగ్. నేను మళ్ళీ ప్రిలిమ్స్కి 28th ప్రిలిమ్స్ ఉండే, నేను మళ్ళీ దాన్ని చదవడానికి స్టార్ట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు చదవనవసరం లేదని ఐఎమ్ రిలీవ్డ్. దట్స్ ఇట్. సంతోషంగా ఉంది థర్డ్ ర్యాంక్ వచ్చిన. ఇది నా యాక్చువల్లీ 5th అటెంప్ట్. సెకండ్ ఇంటర్వ్యూ 5th అటెంప్ట్. సెకండ్ ఇంటర్వ్యూ యా మంచిగానే ఉండే. నా ఇన్స్పిరేషన్ అండ్ నా సపోర్ట్ సిస్టమ్ నా పేరెంట్స్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ వుడ్ సే ఇది మీరు సక్సెస్ అంటున్నారు, బట్ ఐ వుడ్ సే ఈ సపోర్ట్ సిస్టమ్ నాకు ఉంది కాబట్టి దిస్ ఈజ్ మెంట్ టు హ్యాపెన్ అంతే. సో నేను మేబీ 1% చేశాను, బట్ 99% మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. నేను క్రెడిట్ తీసుకోను దీనికి. ఐ థింక్ ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ సే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. విమెన్ అండ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయాలని నాకు ఇష్టం ఉంది, బట్ ఇంకా నేను ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాను. నా మైండ్ నంబ్ అయింది. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ డెవలప్మెంట్. సో ఇఫ్ ఐ గెట్ టు వర్క్ ఇన్ దీస్ ఏరియాస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ దేర్.
ఇంకేమైనా ముందర ఫీలింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి మీరు చెప్పగలరు? యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో డిమోటివేట్ అవ్వద్దు. మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే రిజల్ట్ చూస్తారు వన్ డే. అండ్ మోర్ దాన్ పర్సన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో యూపీఎస్సీ చదవండి అని చెప్పి 1 year టైం ఇచ్చి 2 year టైం ఇచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు అది ఇది అని. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. వాళ్ళు లాస్ట్ 5 yearsలో ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇంకెన్ని రోజులు చదువుతావు, నీ వల్ల అవుతుందా అని అడగలేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుండే, దే బిలీవ్డ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్, ఐ థింక్ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ క్లియర్ ద ఎగ్జామ్. సో ఐ వుడ్ సే ఇది నాది కాదు, ఇట్స్ ఎంటైర్లీ పేరెంట్స్ చేతిలో ఉన్న గేమ్. సో సపోర్ట్ యువర్ చిల్డ్రన్ like my parents supported me. I'm grateful for them. Thank you. శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక కరెంట్ ఆఫీస్ దగ్గర విద్యుత్ ఛార్జీల భారీ పెంపుని, హద్దులేని కరెంటు కోతలని నిరసిస్తూ టీడీపీ నేతలు ధర్నాకి దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. లక్ష్మీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు అని కమిషన్ల కోసం కృత్రిమ కొరత సృష్టిస్తూ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకి వేల కోట్లకి పైగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 10,000 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచారని, విద్యుత్ ఇతర రాష్ట్రాలకి అమ్మే స్థాయికి ఎదిగారని, నాడు కరెంటు కోతలు లేవు, ధరలు పెంచలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో 1 యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదని, కరెంటు కోతలు బాగా పెరిగాయని, పరిశ్రమలకి పవర్ హాలిడేస్ ప్రకటించారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి సత్యవతి ఆకస్మిక తనిఖీ. తడిసిన ధాన్యాన్ని సేకరిస్తామని రైతులకి భరోసా. జడ్చెల దారిలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. మృతుడు కాన్కూర్ గ్రామానికి చెందిన గుత్తి కుమార్. అత్యాచారానికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష. ఏడాదిలోనే చాకచక్యంగా ఛేదించిన అనకాపల్లి దిశ పోలీసులు. విమర్శకుల ప్రశంసలు పొందుతున్న ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మధ్యతరగతి అమ్మాయి అబ్బాయికి మధ్య సాగే ప్రేమ కథే ఈ చిత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.